హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ ఈజీగా చేయబోయే ఒక పులావ్ చూపించబోతున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు చెక్క, లవంగం, స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా స్పైసెస్లో అది, ఇంకా కొంచెం కొబ్బరి, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర అండి. ఇంకా ఆనియన్స్, పచ్చి బఠానీ, క్యారెట్, ఆలు, టొమాటో, బీన్స్ కావాలి. ఇవి తిరగవాతలో వేయడానికి స్టార్, చెక్క, లవంగం అండి. యాలక్కి కూడా వేసుకోవాలి. ఇలా ఒక కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని చెక్క, లవంగం, అనానస్ ఫ్లవర్ అంటారు కదా ఆ ఫ్లవర్ కూడా వేసుకోవాలి. యాలక్కి ఒక 2 వేసానండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొంచెం రోస్ట్ అయ్యాక ఈలోపు మిక్సీకి వేసుకోవాలి మనము. జింజర్, గార్లిక్, ఇంకా చెక్క, లవంగం, స్టార్ ఫ్లవర్ ఒకటి వేస్తున్నాను, కొంచెం కొబ్బరి, తర్వాత పచ్చిమిరపకాయలు, పుదీనా అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత తిరగవాతలో మరి ఇంకా ఆనియన్స్ వేసాం కదా అక్కడ బఠానీ, ఇంకా క్యారెట్, బీన్స్, మిగిలిన వెజ్జెస్ అన్నీ వేసుకోవాలండి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక టమాటాస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మెత్తగవ్వాలి. చూసారా, అన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు. సో ఇప్పుడు మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా దీన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 1/2 అవర్ ముందు రైస్ నానబెట్టుకున్నానండి. తర్వాత నీళ్ళు తీసేసి ఇప్పుడు రైస్ వేసేసుకుంటున్నాను. 1:2 వేసుకోవాలండి రైస్కి వాటరు. ఇలా కొంచెం ఫ్రై చేసి ఒక 2 మినిట్స్ అవుతూనే వాటర్ మనకి 1:2 చెప్పాను కదా అలాగే వేసుకోవాలి. తర్వాత లెమన్ కూడా ఒక 1/2 లెమన్ పిండుకోవాలండి. లెమన్ కూడా వేసాక ఒకసారి బాగా కలిపి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు విజిల్స్ రానివ్వాలి. సో మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. ఓకే, ఇప్పుడు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.